విశాఖపట్నం జనసేన పార్టీ నార్త్ ఇన్ఛార్జ్ ఉషా కిరణ్ ఈరోజు విడుదలైన జనసేన పార్టీ అధ్యక్షులు ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నటించిన హరిహర వీరమల్లు సినిమా కిన్నెర కామేశ్వర్ థియేటర్ దగ్గర చూడడం జరిగింది. మూవీ చూసి అనంతరం మీడియాతో మాట్లాడుతూ ఇన్ఛార్జ్ గారైన పసుపులేటి ఉషా కిరణ్ గారి ఆధ్వర్యంలో చూడడం జరిగింది. మరి ఇప్పుడున్న యూత్ చరిత్ర మర్చిపోతున్నారు. అలాంటి చరిత్రని ఎంతో స్పష్టంగా ఆయన తెలియపరిచేటట్టు తీశారు. ఆయనకి మా అందరి తరఫున ధన్యవాదాలు. ఈరోజు ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రం మొత్తం మీద అలాగే ఓవర్సీస్లో అన్ని దేశాల్లో కూడా ఈరోజు ఈ సినిమా ఏదైతే హరిహర వీరమల్లు అనే సినిమా రిలీజ్ కోసం ఎంతో ఉత్కంఠభరితంగా ఎదురు చూస్తున్న వాళ్ళందరికీ కూడా చాలా ఆనందదాయకంగా ఉంది. ఎందుకంటే ఈరోజు ఈ సినిమాలో ముఖ్య అంశం ఏంటంటే మన చరిత్ర పుట్టులు ఏవైతే ఉన్నాయో అటువంటి అంశాలను ఈరోజు సినిమా రూపంలో తెరకెక్కించి అలాగే దాని వెనుక ఉన్న కథ వెనుక ఉన్నటువంటి కోహినూర్ డైమండ్ ఒక చరిత్రని ప్రజలందరికీ తెలియజేసి దాన్ని తీసుకురావడం కోసం పడిన కష్టాలన్నింటినీ తెరపై చూపించి ఈరోజు ప్రజలందరికీ కూడా తెలియజేసే ఒక కథనాన్ని హరిహర వీరమల్లు చిత్రం ద్వారా మా అధినేత అయినటువంటి శ్రీ పవన్ కళ్యాణ్ గారు చూపించడం జరిగింది. మా అందరికీ చాలా ఆనందంగా ఉంది. అలాగే సినిమా కూడా చాలా సూపర్గా ఉంది. ఇది అందరూ చూడాల్సిన సినిమా అని తెలియజేస్తాం. థ్యాంక్ యూ. వెళ్ళిపోయింది కదా అనుకుంటా కానీ కాదండి అలాగే అలాగ వచ్చేది కాదు. జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రి వర్యులుగా బాధ్యతలు చేపట్టిన తర్వాత వచ్చినటువంటి మొట్టమొదటి సినిమా ఇది. మరి ఏదైతే చారిత్రాత్మక నేపథ్యంలో సంఘటనలన్నీ కూడా కళ్ళకు కట్టినట్లుగా ఏవైతే గతంలో మన చరిత్రలో ఏమేమి జరిగినాయో మన పిల్లలకి మన భావితరాలకి ఇవన్నీ తెలిసే విధంగా కోహినూర్ వజ్రం గురించి దాన్ని సంపాదించడంలో పడినటువంటి శ్రమ, అప్పుడు మహమ్మదీయుల పరిపాలనలో ఏ రకంగా ఇబ్బందులు పడ్డా ఏ రకంగా సనాతన ధర్మాన్ని కాపాడుకోవడం కోసం మరి హరిహర వీరమల్లు అనే వ్యక్తి ఏ రకంగా దాని గురించి పాటుపడ్డారు అనే కథాంశాలతో చాలా చక్కగా ఈ సినిమా తీశారు. ఇంకా పార్ట్ 2 ఎప్పుడు వస్తుందా, అది ఎప్పుడు మొత్తం చూస్తామా అని మేమెంతో ఆశతో ఎదురు చూస్తున్నాం. మరి ఈ చిత్ర నిర్మాతలు ఎవరైతే ఉన్నారో నిర్మాతలు అలాగే డైరెక్టర్స్, అక్కడ ఉన్న పనిచేసినటువంటి కొరియోగ్రాఫర్స్, అక్కడ ఉన్నటువంటి సాంకేతిక నిపుణులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా మరి జనసేన పార్టీ తరఫున మేమందరం కూడా చాలా అభినందనలు తెలియజేస్తున్నాం. చాలా స్పెషల్గా ఉంది. ఇన్ని సినిమాలు వచ్చినా కూడా ఈ సినిమా చాలా స్పెషల్గా ఉంది. ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారికి ప్రపంచవ్యాప్త గుర్తింపు తెచ్చే సినిమా ఇది అవుతుందని మేము భావిస్తున్నాం.